దేవుని యొక్క అనాది సంకల్పమును బట్టి రక్షణ పొందుట ద్వారా సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి ఒక విధంగా యుద్ధరంగం క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 46వ వచన ప్రారంభము. మరల వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మన మనస్సులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపించెను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దానుకు దాటబోచున్న దేశములు, దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యములను మన జీవన క్రమములో మనం ఆశ్చర్యకరంగా మార్చబడటానికి, మన ఆత్మీయతను బలపరచబడటానికి, మన విశ్వాసతను స్థిరపరచబడడానికి, మన రక్షణానందమును కొనసాగించడానికి, పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నిత్య జీవనకు వారసులయ్యే యోగ్యతను సంపాదించుకోవటానికి దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన యొక్క ఆత్మీయ జీవితానికి సిద్ధపరిచి స్థిరపరిచి కొనసాగించుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని యెహోషువ భక్తుడు, మోషే భక్తుడు, మనందరికీ తెలుసు వారు ఎలాంటి వారు మనకు తెలుసు. వారు ఏ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి వారి యొక్క జీవన క్రమాన్ని చాటారో మనకు తెలుసు. వారి జీవితంలో ఏ విధమైన సాక్ష్యాలు ఉన్నాయో కూడా మనందరికీ తెలుసు. వారి జీవితంలో అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు ఏది చెబితే అది కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, వేదనైనా, they have never thought of it in their mind. నా దేవుడు చెప్పాడు, నేను చేయాల్సిందే. నా దేవుడు చెప్పాడు, నేను ఆయన ప్రేమను పొందాల్సిందే. నా దేవుడు చెప్పాడు, ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదాలు నేను తీసుకొనవలసిందే అని దైవజనుడైనటువంటి మోషే, యెహోషువలు మనకు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. చూడండి, అక్కడ ఉన్నటువంటి మాటలు, ఆయన మాటలు, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ, అనేక మాటల్ని ఈ యొక్క అధ్యాయంలో ఆయన తెలియచేస్తాడు. అనేకమైన సత్యాలను ఈ 32వ అధ్యాయంలో ఆయన తెలియచేస్తారు. ఆయన ఎంత గొప్పవాడంటే, చూడండి, ఆయన చెప్పినటువంటి ఒక సాక్ష్యములు, ఒక మాటని మనం చదువుకుంటున్నాం. నిజముగా తన ప్రజలకు తీర్పు చేయను. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షను త్రాగిన వారి దేవతలేమైరి. వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడి అని చెప్పెను. ఇదిగో
నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు. దేవుని ఎరుగక, నిజ సత్యాన్ని ఎరుగక, సత్యమును ఎరుగక వారికి తోచినటువంటి దైవాలను ఆరాధించే వారి గురించి మాట్లాడుతూ, వారేమన్నా నీకు సహాయం చేయడానికి వస్తారేమో చూడు, నీవు నా వాక్యానుసారం జీవించక నీకు నీవుగా జీవించినప్పుడు వారు ఏమి చేయలేరు, నువ్వేం చేసినా కూడాను అని చెబుతూ దేవుడు ఒక అథారిటేటివ్ గా ఒక మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే ఆయన చెప్పిన మాట, ఇదిగో నేనే దేవుడను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు దాన్ని. ఇక ఎవరు కూడా దాన్ని మార్చలేరు. అథారిటేటివ్ తో చెప్తున్నాడు. ఇంకెవరైనా ఉంటారేమో తీసుకురాడు. నేనే దేవుడిని అంటున్నాడు. నేనే దేవుడును. 2 పర్యాయములు నేనే అని మాట్లాడుతున్నాడు. దాన్ని ప్రూవ్ చేయబట్టినాడు ఎవరైనా ఉంటే. అటు ఆయన అంటున్నాడు చూడు, మృతి నొందిన వాడను బ్రతికించువాడను నేనే. మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు కూడా ఆయనే. మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంత పవర్ ఉంది దేవుని దగ్గర. నీవు ఆరాధించే దేవుని దగ్గర అంత శక్తి ఉన్నది. మరలా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గాయపరచుబడను స్వస్థపరచుబడను నేనే. ఆయనే గాయపరుస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు. ఆ దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను మీరి వాక్యానుసారము జీవించగా నీవు నేను ఉంటే, దేవుడి దినాన మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు ఆజ్ఞానుసారముగా నివసించితే, నేను దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి 40 సంవత్సరాల కాలము ఏ రీతిగా జరిగించానో మీకు అందరికీ తెలుసు. ఏ విధమైనటువంటి విరుద్ధమైనటువంటి క్రియలు నేను దేవునికి చేయలేదు. అటు నిర్గమాకాండములో ఆయన చేసినటువంటి ఒక క్రియను చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనములో మోషే భక్తుడు ఏ రీతిగా చేశాడో చూస్తున్నాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అట్లు చేసెను. దేవుడు whatever he said, he just did it literally and categorically. అక్షరార్థంగా ఆయన చేశాడు. ఏంటండి నీళ్లు లేవని అడుగుతుంటే ఈయన వెళ్ళి బండ మీద కొట్టమంటాడు, వాళ్ళందరి ముందు అంటాడు. రేషనలిజం ఉంది కదా, ఎలాగొస్తాయి నీళ్ళనే ఒక భావన ఉంది కదా మనుషులకి. అయితే నీవు వాక్యము వినేటప్పుడు మోషే భక్తుని కలిగిన విశ్వాసం నీలో ఉండాలి. అది రాయైనా రప్పైనా, అది జరగని విషయమైనా జరగనదైనా, అది నీవు ఇన్సల్ట్ అవుతున్నావైనా, దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుందని ఆయన వల్ల విశ్వసించాలి. దేవుడు చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నిలిచేదను. ఏమంటున్నాడు? ఆ బండ మీద నేను నిలిచేదను. మళ్ళీ బండ మీద ఆయన నిలుస్తాడు, అలాంటి కొట్టమంటాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ విశ్వాసకి? అయినా నా దేవుడు చెప్పాడు కాబట్టి ఆ ఇశ్రాయేలీల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. అట్లు చేసెను. చూడండి అక్కడ 7. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించును బట్టి అతడు ఆ చోటుకి మస్సా అనియు మెరీవా అనియు పేర్లు పెట్టెను. డౌట్ ని క్లియర్ చేసినాడు.
doubt had been cleared by Lord Jehovah. ఆ రీతిగా ఆయన అద్భుతమైన కార్యములు చేసేవాడని ప్రతి వ్యక్తి విశ్వసించాలని దేవాతి దేవుడు చెప్తున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, మహోన్నతమైన మహాదేవుని యొక్క కృపని బట్టి, దేవాతి దేవుని యొక్క ఆత్మీయతను బట్టి ఆ నీరు ఏమిటి అని మనం తెలుసుకున్నప్పుడు 1 కొరింథీ 10:4 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 10:4 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగడి, ఆ బండ క్రీస్తే. అందులో ఐరనీ ఏంటంటే అందరూ కూడా ఆ నీరుని త్రాగారు. అందరూ కూడా దేవుడు ఉన్నాడా లేడని విశ్వసించారు. అప్పుడు నీవు కూడా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క బోధను, దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన మందిరములో పొందటానికి నీవు సిద్ధపరచబడి ఉన్నప్పుడు, ఏ రీతి అయితే క్రీస్తు ప్రభులు వారు బండ అయ్యిండారు, ఆయన నీకును జీవజలములు ఇవ్వబోతున్నాడని నీవు గ్రహించాలి. ఆ యొక్క ఆత్మీయతను సిద్ధపరచుకొని నీ జీవితాన్ని గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను భక్తుడు 7వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 7వ అధ్యాయము 37వ వచనములో ఉన్న సత్యముని ఈ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయ దప్పిక గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి సంబంధించిన జ్ఞానము, దేవునికి సంబంధించిన వాక్యము, పరమలో ఉన్నటువంటి సత్యములు తెలియాలి అనంటే భూమి మీద ఉన్న మానవులు, సర్వ మానవులకి ఒకే ఒక మార్గము, ఒకటి జ్ఞానమును తెలియజేసే ఆయన పరిశుద్ధమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అని చెప్తున్నారు. చూడండి, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఇలా నిలిచాడు నా దేవుడు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అంతే, బాస్. దేవుని గురించి తెలియాలని తృష్ణ నీకుంటే, ఆయన పరమ సత్యాలను నీవు తెలుసుకోవాలని ఉంటే, నీ భూమి మీద ఉన్న భవిష్యత్ జీవితము, తరువాత జీవితము ఏమైనదో తెలుసుకోవాలని అంటే ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. ఆ దప్పికను తీర్చడానికి ఆయన అంటున్న మార్చండి, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఆ దప్పిక ఎలాగ తీరుతుంది అంటే, విశ్వాసం వచ్చినప్పుడు తృష్ణ కలుగుతుంది. నా దేవుని గురించి తెలుసుకోవాలి, నా దేవుడు గొప్పవాడు, అద్భుతమైన కార్యములు చేసే దేవుడని నీలో నుంచి ఒక తృష్ణ బయలుదేరుతుంది. ఆ స్థితిని నువ్వు కలిగి ఉండాలని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఇంకనూ మహిమపరచలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. దేవుడు స్పష్టంగా ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలలో ఉన్న సత్యాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆత్మదేవుడు తెలియజేసిన మాట, ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు. అది నిరర్ధకము. ఆయన మాటలు వ్యర్థము కాదు. నువ్వు ఏమైనా వ్యర్థం అనుకుంటావేమో, నువ్వు టైం వేస్ట్ అనుకుంటావేమో కాదు. నీ యొక్క జ్ఞానం వేస్ట్ అనుకుంటామో కాదు. నిన్ను లోకంలో ఇన్సల్ట్ చేస్తారనుకుంటారేమో కాదు. ఇది నిరర్ధకము కాదని దేవుడు నీతో
మాకు అంటూ ఆయన అంటున్నాడు. చూడండి దాన్ని ఏమంటున్నాడంటే, వారు ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించెను. దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని మనమందరం కూడా నడుచుకోవాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. అప్పుడు నీవు పరమ కణాలని స్వతంత్రించుకుంటాం. అందుకే కదా మనము క్రైస్తవ్యంలోకి వచ్చింది. పరమ కణాలని నీవు స్వతంత్రించుకుంటావని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తున్నాం. జెరమియా 17:24లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నుంచి విశ్రాంతి దినమున ఈ పట్టణము గుమ్మములో నుండా ఏ బరువును తీసుకొని పోకుండా ఎడలా. అందులోనే అంటున్నాడు, హల్లెలూయా, ఈ పట్టణము నిత్యము నిలుచును. ఆయన మాటలను వినటానికి ఆయన పరిశుద్ధ స్థలమే, ఆయన నివసించే స్థలమే, ఆ యొక్క దేవాలయమే, ఆ యొక్క సంఘమే, అది యొక్క జీవ సంఘమే, నిత్య జీవమునకు సంబంధించిన జీవము గల దేవుని మందిరమే. అక్కడ నీవు ఆయన మాటలు వినటానికి, అనుసరించడానికి ఒక మార్గం. ఆ దినమున నీకున్నటువంటి ప్రతి పనిని ప్రక్కన పెట్టి ఆయన కొరకు నువ్వు సిద్ధపరచుకోవాలంటాడు. ఆ దినమున ఏ పని చేయొద్దంటున్నాడు, దాని మీద నువ్వు ప్రాధాన్యత ఉంచొద్దంటున్నాడు. నా పని గురించి నన్ను వదిలిపెట్టొద్దంటున్నాడు. ఆ వాక్యం వినటానికి నా దగ్గరికి రమ్మంటున్నాడు. ఆ మాటను నువ్వు జాగ్రత్తగా వినాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. జకరియా 6:15లో కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నారు. జకరియా గ్రంథము 6:15 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టెదరు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినలా ఈలాగు జరుగును. దేవాలయమును కట్టుట అనగా ఆ దినములలో దేవాతి దేవుడు ప్రవచనాత్మగా తెలియచేస్తున్నాడు, ఆత్మీయ దేవాలయం కట్టబడాలి. నీ ఒక జీవపు రాయి అయి ఉన్నావని దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. నీవు పేతురు భక్తుడు తెలియజేస్తాడు, పరిశుద్ధమైనటువంటి సంఘముగా నీవు కట్టబడాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. పేతురు భక్తుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనము 2వ అధ్యాయము 1 పేతురు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే స్థితిని జకరియా భక్తుడు ముందుస్తూ తెలియజేస్తున్నాము. యెహోవా ఆలయమును కట్టుదురు. దూరముగా ఉన్నవారంటే అన్యులైన వారు మనమే. ఆయన ఆలయమును కట్టేవారుగా ఉండాలి. మనం అక్కడక్కడ దాక్కోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవాతి నిన్ను పంపిన యుద్ధకు పంపినని నువ్వు ఒక సత్యాన్ని తెలుసుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనమును మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశమగల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. కృపయందు ప్రవేశమగల వారమై, కృప ఉన్నది సంఘములో, మందిరములో, దానిలోనికి ప్రవేశించాలి. మనం కృపా సత్య సంపూర్ణైన దేవుడు కదా ఆయన.
అందుకని విశ్వాసంతో మనం ప్రవేశించినప్పుడు అందులోనే నిలిచి ఉండాలి. మనం తొలగిపోతుంటాం, అదే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అందులోనే మనం నిలిచి ఉండాలి. అది దేవుణ్ణి బట్టి మనకు నిరీక్షణకు అతిశయము అని అంటున్నాడు. అతిశయము దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి, అంటే నిత్య జీవమును వెళుతున్నటువంటి ఆ నిరీక్షణకు ఒక అతిశయము అని నీకు నాకు ఆయన తెలియజేస్తున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. భక్తుడైనటువంటి ఆ యొక్క కొన్ని సమయాలు 15:22లో అద్భుతమైన మాటని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. మనం అర్పణలు బలులు మనం ఇవన్నీ ఇస్తూ ఉంటాం కదా దేవునికి. దానిలో దేవుడు సంతోషించడు అని అంటున్నాడు. అది ఒక పార్టీ. అయితే ఏం చేయబట్టానికి అకార్డింగ్లీ ఇన్ అడిషన్ టు దట్ ఏం చేయాలంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే అర్పించడం వలన ఆయన సంతోషించిన అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు, ఒక ప్రశ్నను నీకేస్తున్నాడు. అందుతోనే నిన్ను ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు తెలుసుకో అని అంటున్నాడు. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన మాటని, ఆయన ఆజ్ఞలను శ్రేష్టము శ్రేష్టము శ్రేష్టమని దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. ఆజ్ఞలు వినాలి, గైకొనాలి. ప్రదేశము దేవుని మందిరమై ఉంటున్నది. ఆ రీతిగా మేము బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు భక్తుని ద్వారా ఆత్మవశుడై మాట్లాడిన మాటలను మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యము కొరకు కదా మనం. దేవుని రాజ్యము లూకా 8:21లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అందరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి. ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. ఆయనతో ఉండి ఆయనతో వెళ్ళినటువంటి శిష్యులు చెప్తున్నారు, నీవు ఆయనతో ఉన్నప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటని మనం గుర్తుంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. జకర్యా 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధురాడ్రేమి ఇక్కను యెరూషలేము వీధులలో కూర్చుందురు. రేపు జరగబోతున్న స్థితిని తెలియజేస్తున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు సిద్ధపరచబడిన వారిగా ఉంటావో, దేవుని యొక్క 1000 ఏళ్ల పాలనలో ఉండి ఒక సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నాడని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు విని అనుసరించట అనే భావాన్ని నీ మనస్సులో ఎప్పుడు సిద్ధపరచుకోవాలి. లోకరీతిగా ఉన్న బలుల కంటే క్రొవ్వును అర్పించడం కంటే దేవుడు కోరుకునే యోగ్యమైన స్థితి అని మనం గ్రహించాలి. 1 పేతురు 5:5-6లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు తగిన సమయమును మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నీకేదైనా బాధ ఉంటే, చింత ఉంటే ఆయన దగ్గరికి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన మీద వేయమంటున్నాడు. మరలా నిబ్బరమైన బుద్ధి గల వారై
మెలకువగా ఉండుడి. చాలా జాగ్రత్త, సున్నితంగా ఈ మాట వినాలి. మీ బుద్ధి నిబ్బరంగా ఉండాలి, కాన్స్టాంట్ గా ఉండాలి, అటు ఇటు తొడకూడదు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునా అని వెదకుచున్నాడు వెదకుచున్నాడు వెదకుచున్నాడు. కాబట్టి నీ ఆత్మీయతను బలపరుచుకొని నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని, ఆయనకు ఆజ్ఞలను అనుసరించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 6లో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 6లో ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాదు కానీ ఆయన కృప ఎక్కువనిచ్చెను, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పబడుచున్నది. నువ్వు ఎప్పుడైతే దీనత్వంతో ఆయనను ఎదుర్కొంటావో ఆయన నిన్ను ఆశ్చర్యకరంగా మారుస్తాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. దీనులను ఎదిరించి, దీనులను అపవాదని. కాబట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి, విమర్శకులారా మీరు హృదయములను పరిశుద్ధపరచుకునండి అని దేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దులమవుతున్నాం. గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయబడి ఎందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడినది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని నీతిమంతుడు తీర్చబడని సంగతి అర్థమే. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించను. విశ్వాసమూలముగా నీతిమంతుడు జీవిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గమనించబద్దులమవుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువు. నీతియు యథార్థమైన భక్తియుక్తుల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతియు యథార్థమైన భక్తి కావాలంటున్నాడు. దాన్ని మీరే నీ హృదయాలకు తెలుసు, యథార్థమైన భక్తి ఏంటో, నీతి ఏంటో. దాన్ని మీరు భక్తి కల దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోమంటున్నాడు. జాగ్రత్తగా ఉండమంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మరి యొక్క సత్యాన్ని 1 తెస్సలోనిక 3వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 1 తెస్సలోనిక 3వ అధ్యాయంలో ఉన్న 1వ సత్యాన్ని 13వ వచనాన్ని మనం ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరియు మన ప్రభు అయిన యేసు పరిశుద్ధుడు వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి మీ హృదయ పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొందుచున్నామో అలాగనే మీరు ఒకరికొకడు మనుషులందరూ ప్రేమలో అభివృద్ధి పొందినట్లు ప్రభువు దయ చేయును గాక. పరిశుద్ధత విషయమై ఆయన సన్నిధిలో నిలబడటానికి మన యొక్క జీవన క్రమంలో ప్రేమ అనే ఒక అంశాన్ని కూడా మీరు భద్రపరచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయములు 4:7లో కూడా ఒక సత్యాన్ని పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. 2 కొరింథీ 1 తెస్సలోనిక 2:16లో మరి ఒక సత్యాన్ని చదువుతున్నాం. హల్లెలూయా. ఆ యూదులు తమ పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనుల రక్షణకు పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవుని ఇష్టలు కాని వారిని మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదబట్టుకు వారి మీదకి వచ్చెను. దేవుని యొక్క క్రియలు చేసేవారికి ఆటంకం పరుస్తున్న ఎవరినైనా కూడా, నువ్వు సంఘానికి వస్తున్నా, వాక్యం వింటున్నా, నిన్ను ఆటంకపరుస్తున్నా, దేవుని యొక్క క్రియల్లో నువ్వు బాలుభాగస్తున్నప్పుడు హృదయశుద్ధి చేస్తున్నప్పుడు ఎవరిని చేసినా దేవుని ఉగ్రత వారి మీద తుదమట్టుకు ఉంటుందని ఒక గొప్ప సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు
పౌలు భక్తుల ద్వారా తెలియచేసినాడు. 2 కొరింథీలు మరి ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసి కొందుము. జాగ్రత్తగా ఉండాలి. పవిత్రులుగా చేసుకుందాం. దేవుడు నీ యొక్క ఆత్మీయతను బలపరచబడను గాక. ఏ రీతిగా అయితే మోషే వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, ఏ రీతిగా అయితే సమూయేలు భక్తుడి సాక్ష్యం ఇచ్చాడు, ఏ రీతిగా అయితే పౌలు భక్తుడి సాక్ష్యం ఇచ్చాడు, ఆ విధానాలన్నీ మనం క్రమపరుచుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపరుచుకుందాం. ఆయన రాకడలో ఎదుర్కొనే బిడ్డలుగా ఉందాం. ఆయన 1000 ఏళ్ల పాలనలో ఏ రీతిగా ఉంటుందో ఆ స్థితిని మనం అనుభవిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ మాట వినుట నిరర్ధకము కాదు, ఇది నిత్య జీవము. అది పరమ కణానుకునైన ఒక మార్గం అని మీరు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ లోకములోనైనా మా జీవన క్రమము నిన్ను కలిగి ఉండటే, నీ మందిరములో నీవు పొందే యోగ్యత ఏ అని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మేమందరమును ఆత్మకు సంబంధించిన రాళ్లములే కట్టబడి మందిరముగా మమ్మల్ని భద్రపరిచినందుకు కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. త్రియేక దేవుని మందిరమును, మందిర బిడ్డలను, విశ్వాసులను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశీర్వాదకర్మగా మార్చబడిన గాక. ఆయన సంఘంలో ఉన్న బిడ్డలు వారి వారి కుటుంబములలో తల్లికిని, తండ్రికిని, భర్తకును, భార్యకును శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటారు. కుటుంబములలో ఉన్న ప్రతి చీకటిని యేసు నామములో విడుదల చేయబడును గాక, విడుదల చేయబడును గాక. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరచబడును గాక. సకలములైన జటిలమైన సమస్యలు విడుదల చేసి మా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడును గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించబడును గాక. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తారమి వేసిన విధానాలను బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా అనేక దినములుగా ఎదురు చూస్తున్నారు, మీరు అనుగ్రహించాలి. మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఉద్యోగములు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయినా గర్భఫలములు ఇచ్చినందుకు స్తోత్రాలు. అదే రీతిగా వివాహములు జరిగించినందుకు కృతజ్ఞతలు. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దయచేయబడిన గాక. వృద్ధులు ఆరాధించే యోగ్యతను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆదరణ దయచేసినందుకు స్తోత్రాలు. స్వస్థతలు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రార్థనా బలం ఇచ్చినందుకు స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆయన వారి వారి బిడ్డలను ఆయన అనేక ప్రాంతాలలో జీవిస్తున్నారు తండ్రి. వారిని ఆశీర్వదించండి, ఉద్యోగములు దయచేయండి, స్థిరపరచండి, నూతనమైన అనుభవాలతో నింపండి. అమెరికా దేశము, ఆస్ట్రేలియా దేశము, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశము, జపాన్ దేశము, జర్మనీ దేశం, ఫ్రాన్స్ దేశం, చైనా దేశము, రష్యా దేశము, అనేక దేశాల్లో నా బిడ్డలందరూ ఉద్యోగాలు కలిగి వెళ్ళారు. అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, నైనా ఆస్ట్రేలియన్ కంట్రీస్ బిడ్డలందరినీ మీరు ఆశీర్వాదకరంగా మార్చి కృపలో భద్రపరచబడును గాక. వారి వారి జీవితంలో ఉన్న చీకటి విడుదల చేసి క్షేమమైన సమాచారం అనుగ్రహించబడును గాక. పేదవారు ఉన్నారు నాయన, చేతి పనులు చేస్తున్న వారు ఉన్నారు, వారికి ఆర్థిక స్తోమతను దయచేయండి, ఆరోగ్యములు దయచేయండి నాయన. అదే రీతిగా నాయన ఉద్యోగములు చేయించిన వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు తిరుగుతుంటారు. మీ శక్తిని నా బిడ్డలతో ఉంచండి, ఆదరణ దయచేయండి, అధికారులతో మాట్లాడి ఆయన సానుకూల పరీక్షండి నాయన. ఆయన వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు 100 ఫలితము దాయించి మీ కృపలో భద్రపరిచి ఆత్మకార్యములే జరిగించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నా
బిడ్డలు నింపి ఆత్మశక్తిని సిద్ధపరచబడిన గాక. అయినా మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడును గాక. ఆత్మ కార్యములే జరిగించబడును గాక. ప్రపంచ క్రూర నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించబడును గాక. అదే రీతిగా అధికారులకు అధిపతులకు జ్ఞాన వివేకమును దయచేసి మంచి పరిపాలన సౌలభ్యమును దాయించేయండి. నేటి దినమున నేను విన్న బిడ్డలకు ఎవరికైతే కరోనా సింప్టమ్స్ వారికి నేను సంపూర్ణ స్వస్థలను చేసినందుకు స్తోత్రాలు. సంపూర్ణ స్వస్థలను చేసినందుకు స్తోత్రాలు. మీ కృప భద్రపరచి కృపలో శక్తివంతము కాబడును గాక. ఆత్మ కార్యములే జరిగించబడును గాక. ఆత్మ శక్తితో నింపబడును గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలందరూ నింపినందుకు స్తోత్రాలు. మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతున్న జూమ్ ఆరాధనా క్రమాన్ని మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. రేపు ఆదివారం జరుగుతున్న ఆరాధనను మీరు మహిమతో నింపుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఆయన ఉజ్జీవంతో నింపడి నాయన. అదే రీతిగా నాయన రేపు సెకండ్ సాటర్డే ఉపవాస కూడిక పెట్టాలని ఆశించాం. 10 గంటల నుండి 11 గంటల వరకు బిడ్డలను ఆయన ప్రలోభ పెట్టుకోండి. అపాయం లేని సిద్ధాయం చేయండి. ఉజ్జీవంతో పరిశుద్ధంతో నింపండి నాయన. గర్భంలో ఉన్న వారికి ఆయన సుఖమైన గర్భఫలము దయచేసినందుకు స్తోత్రాలు. ప్రసవమును దయచేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన ప్రసవించిన వారికి వారి బిడ్డలకు వారికి ఆరోగ్యాలు దయచేయండి నాయన. ఆరోగ్యములు ఆపరేషన్ చేసిన బిడ్డలకు సంతోషాన్ని దయచేయండి నాయన. ఆరోగ్యాలు దయచేయండి నాయన. సంపూర్ణ స్వస్థులను చేసుకోండి నాయన. నూతనమైన అనుభవాలతో నింపండి స్వామి. నేను కోర్టు కేసులను వారిని ఆశీర్వదించి బలపరచండి. కుటుంబాల్లో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు విదేశాల్లో. వారికి నేను వివాహం జరిగించినందుకు సరి అయినటువంటి వరుణ్ణి మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరిచి కృపలు భద్రపరచబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. అగ్నికాంక్షలు సంఘము చుట్టూ విశ్వాసుల చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మహాదేవుడని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటారు. ప్రభువును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. వాడిలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచి నూతనపరిచిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపలో భద్రపరచబడును గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములను అనుగ్రహించబడును గాక. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించబడును గాక. ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధన క్రమమును పరిశుద్ధపరిచి ఉజ్జీవంతో నింపబడును గాక. సదా తోడయుండి కృపలో భద్రపరిచి నూతనమైనటువంటి శక్తివంతమైన విశ్వాసులుగా భద్రపరచబడును గాక. ఆమేన్. 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 Hallelujah. Hallelujah. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. Thank you very much. Thank you. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా